Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే తెలియాలి. చెప్పరా. నా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా సహాయం కూడా చేశారు. అనాథకు బతుకు తెరువు చూపించింది కూడా మా బాసేనండి. ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు, ఎలివేషన్ ఇచ్చారు. ఆడు లోకేషే కదా, ఆడు సైకో. వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో. దానికున్న విశ్వాసం లేదురా రే. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. ఏరా నీతి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న యాలకల నాయుడు. ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంట్రుకు పేకలేరు. మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. వైసీపీ హయాంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగా కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టి నువ్వు పెద్ద జఫా నువ్వు. ఎందుకంటే అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించారు. నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా, అదే నా అలవాటు. వెరీ గుడ్ హ్యాబిట్. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట. అటు చూడు బే. భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది. రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సరే, నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆధారాలు చూపించి వంశీని పోలీసులు విచారిస్తున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. పోలీసులు వచ్చారు, 5 గంటలకు కాలింగ్ బెల్ కొట్టారు. లోపలికి మేము ఆయన సోన్సో అని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడబోయారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడే వస్తాను అంటే బట్టలు మార్చుకొని వస్తాను అని గంటలో వస్తాను. మామూలుగా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరితో కూడా మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు. వంట గదిలోకి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్ ను తీసుకొని, సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్ గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు. బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. కానీ వల్లభనేని వంశీ తాను అనుకున్నటువంటి ప్రకారం కూడా కొంతమందికి అయితే ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా చెప్పేస్తున్నారు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చినా తక్కువే. విన్నావుగా? విన్నా. మరి ఫోన్ చేస్తా. ఇలా నన్ను పట్టుకోబోతున్నారు, రండి త్వరగా అనేటటువంటి ఒక భయం.
ఇన్ఫర్మేషన్ ని బయటికి చెప్పేయడంతో ఆ ఫోన్ లాక్కొని, అంటే వల్లభనేని వంశీ చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ అయితే లాక్కున్నారు. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ ప్రొవిడేల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. లాక్కునేటటువంటి క్రమంలోనే బూతులు ఉంటాయి కదా సార్, ఇంకా చెప్పకూడదు ఆ బూతులు. మనము ఇప్పుడు బూతులు ఎదుగులా మళ్ళీ అంటే దేవసం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ఆ బూతులు ఒక్కసారిగా వల్లభనేని వంశీ నోట్ల నుంచి వచ్చిన తర్వాత చెంప అయితే చెల్లుమని సార్. ఫస్ట్ టైం వల్లభనేని వంశీలో ఒక భయం అయితే ఈరోజు కనబడింది సార్. భయం అది పుట్టించింది ఎవరు? మేము. అలా భయపడి అక్కడ ఉన్నటువంటి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక చెంప చెల్లుమనేలాగా చంప చెల్లుమండి చేయి చేసుకున్నారని నేను ఈ భావన. కొట్టారు సార్. నువ్వు కొట్టావా? ఏ డౌటా? వచ్చినట్టు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు. తన భర్త వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు పంకజశ్రీ. రాజకీయ ఒత్తిళ్లతోనే అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని. నేను నడుం బిగించాను, ఈ పోరాటం ఆగదు. ఆయన్ని పోలీస్ స్టేషన్ లో మిస్బిహేవ్ చేశారు. ఈ స్కఫింగ్ ఇప్పుడు కూడా ఆయన దగ్గుతా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను. ఏమిటలా డప్పు మింగిన విధంగా భళ్ళు భళ్ళు తగ్గపోతే కాస్త మందో మాకో మింగి తవరాదు. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీ ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి. సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్ లో 5 hours డెస్క్ లో ఉంచారు. ఏదండి లోపల ఒక్కడికి బోర్ కొట్టుద్ది. మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆయన కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? టైగర్ పహల్వాన్ ఎక్కడ ఉండాలి? ఇంతవరకు బయటికి రాలా. ఎవరు టైగర్ పహల్వాన్? అది నేనే, అది నేనే. టైగర్ పహల్వాన్, దావూద్ కా డాన్, గుడివాడ కా బాద్షా. ఎవడ్రా నువ్వు? భాష అబ్దుల్ గంజ్ అలీ ఖాన్ కా ఆఖరి బేటా, ప్రాణ స్నేహితుడు. మరి కొడాల నాని గారు ఇంతవరకు రంగంలో దిగల. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. ఇక్కడ నేనే ఒకడు ఉన్నాను. మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్యంగా ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు, కనపడటం లేదు. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. రీసెంట్గా ఇప్పుడు జరిగిన ఈ అరెస్టు నేపథ్యంలో మరొకసారి కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తా ఉంది. Wow, that's for a quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.